Yeah, good evening, guys. హలో ఆడిబుల్ మా వినపడుతుందా వాయిస్? మ్యూట్ Yes. తీసి మాట్లాడండి. Yes, sir. Yes, sir. Sir. ఓకే, గుడ్. సో నిన్నటి క్లాస్లో మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది డిస్కషన్ చేసాము. అది చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే, Clear, sir. యా డన్ గైస్. అందరు చేస్తున్నారు కదా? పెండింగ్ ఎవరు లేవు కదా? అప్డేట్లో ఉన్నారు కదా అందరూ? Yes, sir. ఓకే, డన్. కనపడుతుందా పీపీటీ? కన్ఫర్మ్ చేయండి. యా, పీపీటీ కనపడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. కనపడుతుంది. యా, చూడండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ లైక్ వెండర్ వెండర్ డౌన్ పేమెంట్. వెండర్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. సో అసలు డౌన్ పేమెంట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెఫినేషన్ ఇచ్చాం చూడండి. వీటిని అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం. డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్టైమ్స్ ఆల్సో referred to as advance payments. A down payment is a payment made or received before the physical exchange of goods and services. Once the receipt or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. ఇప్పుడు మనకు సప్లయర్స్ ఉంటారు మన బిజినెస్కి. రెగ్యులర్గా వారి దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఇంకా 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ అయిపోతుంది అనుకోండి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ముందుగా అడ్వాన్స్ పేమెంట్ పే చేస్తాం. మనకు 1 లక్ష రూపాయల సరుకు కావాలని మనం ఏం చేస్తామంటే ముందుగా ఆ 1 లక్ష రూపాయలలో 50,000 ముందుగా అడ్వాన్స్ పే చేస్తాం. ఎందుకంటే బిజినెస్ మ్యాన్స్ అన్నాక సప్లయర్స్కి చాలామంది కస్టమర్స్ ఉంటారు. ఎవరు ముందుగా అమౌంట్ పే చేస్తే వాళ్ళకే సరుకు అనేది వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ మనకు ఫ్యూచర్లో సరుకు అయిపోతుందేమో, అందుకోసం మనం ఏం చేస్తామంటే స్టాక్ కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్గా 1 లక్ష రూపాయల సరుకులో 50,000 ముందుగా పే చేస్తున్నాం అనుకోండి. అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం వీటిని. ఎందుకంటే అలా పే చేయడం వల్ల ఆ సరుకు అనేది మీకే కన్ఫర్మేషన్ అవుతుంది. లేదు అంటే మీరు అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. లేదు, ఏదైనా మీరు బైక్ కొనడానికి వెళ్ళారు, 1 లక్ష రూపాయల బైక్ అయితే 50,000 డౌన్ పేమెంట్స్ పే చేస్తారు. రిమైనింగ్ 50,000 ఏం చేస్తారు? ఈఎంఐస్ పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ ముందుగా అడ్వాన్స్ పేమెంట్ పే చేయడాన్ని మనము డౌన్ పేమెంట్స్ లెక్క తీసుకుంటాం. ఓకే, దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ FS00లో అడ్వాన్స్ టు వెండర్స్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి కరెంట్ అసెట్స్ అండర్ గ్రూప్లో. తర్వాత లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్. సో ఈ అడ్వాన్స్ టు వెండర్ ఏదైతే జిఎల్ని, తర్వాత డొమెస్టిక్ వెండర్, ఆ రెండింటిని మనం బ్యాక్ ఎండ్లో OBYRలో లింక్ చేస్తాం. తర్వాత పోస్ట్ డౌన్ పేమెంట్ F-48లో చేస్తాం. తర్వాత పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ డౌన్ పేమెంట్ FB60లో మనం ఇన్వాయిస్ రైట్ చేస్తాం. తర్వాత వాటిని చూడాలంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB11 లైన్లో వెళ్ళి చూస్తాం. తర్వాత అక్కడ F-48లో మీరు ఏదైతే ముందుగా అమౌంట్ పే చేసి ఉంటారో హాఫ్ అమౌంట్, సో అది మనకి లైక్ దాని నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. F-54లో ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా ఫైనల్గా ఆ అమౌంట్ని F-53లో క్లియర్ చేస్తాం. ఎలా ఆ ప్రాసెస్ అనేది తెలుసుకుంటాం. అది ఇంకా మీరు పీడిఎఫ్లో ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్స్, జిఎల్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్, బ్యాలెన్స్ షీట్, కరెంట్ అసెట్, డౌన్ పేమెంట్స్, లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్, కరెన్సీ USD, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, 001 G067 తీసుకోవాలి. ఇవన్నీ చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్ మా. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్
కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకున్నారంటే సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ FS00కి వెళ్తున్నా. కరెంట్ అసెట్ ఓపెన్ చేయండి. దీన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం అడ్వాన్స్ టు వెండర్ అని ఒక జియాల్ని క్రియేషన్ చేసుకోవాలి. సో సమ్ టైమ్స్ మనకి ఒకసారి ఎక్కువ మంది సర్వర్స్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మనకి కొంచెం నెట్ అటు ఇటు స్లో ఉన్నప్పుడు కానీ ఇలా ఒకసారి ఇలా పట్టేసుకుంటుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను కొత్తగా. నెంబర్ ఎంత ఇక్కడ 200004. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లైక్ కరెంట్ అసెట్స్, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ వెండర్స్. తర్వాత కంట్రోల్ డేటా కొంచెం డ్రాగ్ చేయండి. INR రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ అనేది వెండర్స్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ వెండర్స్, డౌన్ పేమెంట్స్, కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 తీసుకోవాలి. G067 చేయండి. ఓకే, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్సిలేషన్ అకౌంట్ OBYR /n ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏ డౌన్ పేమెంట్స్ ఆర్ కరెంట్ అసెట్స్, F పేమెంట్ రిక్వెస్ట్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండిట్లో మనం ఏం చేయాలంటే డొమెస్టిక్ వెండర్ని, అడ్వాన్స్డ్ వెండర్స్ని ఇక్కడ బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది వస్తుంది. 2 times ప్రెస్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి రీకాన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ అకౌంట్. సో ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్స్, ఇలా రెండిటికి ఇవ్వాలి. తర్వాత F కూడా ఇవ్వండి. నెక్స్ట్ డౌన్ పేమెంట్ F-48.
/n f-48. ఓకే చూడండి, పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్స్ ముందుగా పే చేస్తున్నాం. యాక్చువల్గా మనం 1 lakh పర్చేజ్ చేయాలనుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందుగానే హాఫ్ అమౌంట్ పే చేస్తున్నాం. ఓకే, డేట్ ఇవ్వండి. కేజెడ్, ఇది కేజెడ్ అంటే కేఆర్ వచ్చేసి లైక్ వెండర్ పోస్టింగ్, కేజెడ్ వచ్చేసి అమౌంట్ మాన్యువల్ పేమెంట్. వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి ఏ అని ఇస్తాను. ఏ అని ఇస్తే ఇక్కడ 2 ఉన్నాయి. డి ఫర్ డౌన్ పేమెంట్, కే ఫర్ డౌన్ పేమెంట్స్ అండ్ కరెంట్ అసెట్స్. మనం వెండర్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కే తీసుకోవాలి. అదే కస్టమర్ అయితే డి తీసుకోవాలి. చాలా జాగ్రత్త అది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 50,000 తీసుకున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా 50,000. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3011 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు మనం 50,000 పోస్ట్ చేసింది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కనబడుతుందో లేదో చూద్దాం. FB L1Nలోకి వెళ్దాం. FB L1N. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎందుకు షో చేయట్లేదు చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడు నేను 50,000 పోస్ట్ చేశాను, అది చూడాలంటే ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. ఏం చేయాలి? ఎనీవన్? ఆ డౌన్ పేమెంట్ 50,000 కట్టింది అక్కడ షో చేయట్లేదు, కానీ మనం పే చేశాం. ఏం చేయాలి? డౌన్ పేమెంట్ పే చేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి యాక్చువల్గా. ఎక్కడ అది? దానికి సంబంధించి టిక్ మార్క్ ఎక్కడ పెట్టుకోవాలి అది కనిపించాలంటే? డౌన్ పేమెంట్ ఒకసారి అది ఒకసారి ఓపెన్ చేస్తారా? ఒక నిమిషం పైకి వెళ్తారా? ట్రాక్ చేస్తారా? నార్మల్, స్పెషల్, నోటెడ్, పార్క్డ్, కస్టమర్. స్పెషల్ నోటెడ్ ఐటమ్స్ పెట్టండి సార్, చూద్దాము. ఆల్ ఐటమ్స్ క్లిక్ చేయాలి సార్. ఓపెన్ ఐటమ్స్ ఒకటే క్లిక్ చేసి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్. ఓకే, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ మనం ఏ అని ఇచ్చాం కదా, డౌన్ పేమెంట్, డౌన్ కరెంట్ అసెట్స్ అని అమౌంట్ పే చేసేటప్పుడు దీన్ని స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటాం. ఓకేనా, ముందుగా పే చేస్తున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ కనబడుతుంది. స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇది ఇంటర్వ్యూ పాయింట్ టేబుల్ అడిగితే ఏం చెప్తారు? డౌన్ పేమెంట్స్ ముందుగా పే చేశామంటే ఒకవేళ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో కనిపించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మీరు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ టిక్ మార్క్ పెట్టుకుంటే ఆ డౌన్ పేమెంట్స్ మనం ఎంత పే చేసామో అది షో చేస్తుందని చెప్పాలి. ఓకే, చూడండి ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. క్రియేట్ న్యూ సెషన్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు 1 lakh అమౌంట్ నేను రైజ్ చేస్తాను. FB60లోకి వెళ్ళి 1 lakh అమౌంట్ రైజ్ చేస్తా. FB60. ఇలాంటివి చిన్న చిన్నట్టు అడుగుతారు, ఏం పెద్ద ఇదేమి ఉండదు. బట్ మనకు ఆప్షన్స్ గుర్తుండాలి. సాఫ్ట్వేర్ అంటే ఏం లేదనమ్మా, సబ్జెక్ట్ని బాగా గుర్తుపెట్టుకోవడమే. ఏ ఆప్షన్ ఎక్కడ వస్తుంది, దానికి ఎక్కడ ఏం ఆప్షన్ వేసి పెడితే మనకి ఇదే అవుతుందని తెలుసుకోవడమే, అంతే. అంతకు మించి ఏమి ఉండదు. 1 lakh ఇస్తున్నాను అమౌంట్. పర్చేజ్ అకౌంట్. ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఇప్పుడు వెళ్ళి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూడండి. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. ఇప్పుడు చూడండి
ముందు 50,000 పర్చేజ్ 50,000 అడ్వాన్స్గా ఇచ్చాం. తర్వాత 1,00,000 మెయిన్ అమౌంట్ 1,00,000 మనం పర్చేజ్ చేసాం. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 50,000 ఉంది. ఈ కేజెడ్ కాస్త ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కేఏగా మారుతుంది. ఓకే, చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? FB60లో ఫస్ట్ F-48లో అడ్వాన్స్ అమౌంట్ 50,000 పే చేసాం అనుకోండి. యాక్చువల్గా మనకు కావాల్సిన సరుకు ఎంత? 1,00,000. మనం ముందుగానే 50,000 పే చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయాలి. F-54. ఇప్పుడు కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. F-54 F-54 చూడండి. క్లియర్ వెండార్ డౌన్ పేమెంట్. చూడండి ఇక్కడ టైప్ ఏముంది? కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ కియా ద నెంబర్ రేంజ్ 17 మీన్స్ మిస్సింగ్. ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? ఎర్రర్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? 17 మిస్సింగ్ అంట. ఓబీ A7 లేదంటే FB-N1 అంత నెంబర్ ఏం చేసుకో. సో FB-N1 లోకి వెళ్ళాలి. వెరీ గుడ్. FB-N1 నెంబర్ రేంజ్ మిస్ అయింది అంటే నెంబర్ రేంజ్ తక్కువ ఉంది. మనం ఏం చేయాలి? నెంబర్ రేంజ్ ఇచ్చుకోవాలి. ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇవ్వాలి. 17 కదా, 17 ఇచ్చుకోవాలి. ఎంతవరకు ఆల్రెడీ ఇచ్చాం? 4,000 వరకు ఇచ్చాం. ఇక్కడ 4,001 నుంచి 5,000 ఇవ్వాలి. సేవ్. ఇప్పుడు /n F- లాజిక్స్ అంతే. వచ్చిందా? సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. అమౌంట్ 50,000 50,000. ఇక్కడ చూడండి, ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్, డాక్యుమెంట్ నెంబర్, సేవ్. చూడండి, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కేజెడ్ కాస్త కేఏగా మారి ఉంటుంది. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ ఏ అనేది వెళ్ళిపోయి కేఏగా మారింది. అది కూడా ఏమైంది? ఇక్కడ డ్యూలోకి వచ్చేస్తుంది. ముందు ఏ అని ఉండింది, అది మారిపోయి డ్యూలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకా టోటల్గా ఎంత పే చేయాలి? మనం 50,000 పే చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసామంటే 50,000 ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చాం. తర్వాత 1,00,000 అమౌంట్ ఎంట్రీ పాస్ చేసాం. ఆ 50,000 స్పెషల్ జియర్ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేసాం? ఓకే, ట్రాన్స్ఫర్ చేసాం. కేజెడ్ కాస్త కేఏగా చేసాం. ఇప్పుడు మనం పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల్సింది 50,000. అది ఇప్పుడు ఇచ్చేద్దాం. అడిగి 0 అయిపోతుంది. F-53. చూడండి, మళ్ళీ కేజెడ్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్ పెండింగ్ అమౌంట్ 50,000. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూడండి, ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 50, అసైన్డ్ 50, నాట్ అసైన్డ్ 0. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టు డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేషన్ చేసుకుంది. సేవ్. చూడండి, రీఫ్రెష్ చేయండి. FB-L1Nలోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఆడికి టోటల్ ఇన్వాయిస్ క్లియర్. కావాలంటే క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చూడండి,
కేఆర్, కేజెడ్, కేఏ, కేజెడ్, కేఏ, ఇలా అండి. ఈ విధంగా వెండర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలనేదే కాన్సెప్ట్. ఇప్పుడు 1 lakh బిల్ అనే కాదు, మీరు 10 lakhs అయినా, 5 lakhs అయినా, 3 lakhs అయినా, 8 lakhs అయినా, ఏదైనా కూడా ఇదే విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఓకే, క్లియర్ మా? అర్థమైందా? ఇప్పుడు 50,000 పాస్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఇంకొక ఇన్వాయిస్ కూడా పాస్ చేద్దాం, తప్పు లేదు. బ్యాక్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ F-48కి వెళ్తున్నా, /n F-48. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి, లేదంటే 15 lakhs ఎంత అనుకోండి. మనకి టోటల్గా సరుకు కావాల్సింది 10 lakhs కావాలి. మనం ఏం చేస్తామంటే ముందుగానే 5 lakhs ముందుగా ఇచ్చేస్తున్నాం. కేజెడ్ ఇంకొక ఇన్వాయిస్ ఎంటర్ చేస్తున్నాను. ఏ చూడండి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను 5 lakhs ఇస్తున్నాను. నాకు టోటల్ సరుకు కావాల్సింది 10 lakhsకి. ఎంటర్, 5 lakhs ఇచ్చేస్తున్నాను. సేవ్. డాక్యుమెంట్ 3013 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. /n FB-L1N కింద స్పెషల్ జిఎల్ ఇండికేటర్ క్లిక్ చేసుకోండి. ఎగ్జిక్యూట్. చూడండి, 5 lakhsతో ఇక్కడ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కేజెడ్ ఎంటర్ చేసాం. ఇప్పుడు మనకు టోటల్ సరుకు కావాల్సింది 10 lakhsకి. నేను ముందుగానే 5 lakhs ఇచ్చాను. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను. ఇప్పుడు FB60కి వెళ్తాను. /n FB60 అదే పర్సన్ మీద తీసుకుంటాను. lakhs. Simulate, save. FB-L1N లెవెల్ చూడండి, లిస్ట్, రిఫ్రెష్. చూడండి, ఇంకా 5 lakhs ఇవ్వాలి. డ్యూ డేట్ కేఆర్, కేజెడ్, ఇప్పుడు కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. F-54 /n F-54 కేఏ చూడండి, ఇక్కడ కేఏ. కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. ఈ ఏ కాస్త మళ్ళీ డ్యూలేకి వస్తుంది. చూడండి, చూసారా? ఇప్పుడు ఇంకా F-53లోకి వెళ్ళి మాన్యువల్ అమౌంట్ ఆ 5 lakhs క్లియర్ చేయొచ్చు. F-53 చూడండి, ఇక్కడ అమౌంట్ ఎంటెడ్ 5 lakhs, అసైన్డ్ 5 lakhs, నాట్ అసైన్డ్ 00. సేవ్. FB-L1N రిఫ్రెష్, అక్కడికి 0. పీరియడ్ ఐటమ్స్ ఇలాగా
క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా? క్లియర్? వెండర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఈ రోజుతో మనకి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. టుమారో మనం అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. అకౌంట్స్ పేయబుల్లో ఏ విధంగా 4 కాన్సెప్ట్స్ ఉన్నాయో అకౌంట్స్ రిసీవబుల్లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్స్ ఉంటాయి. అకౌంట్స్ రిసీవబుల్స్, పార్షియల్, స్టాండర్డ్, రెసిడ్యువల్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ లైక్ కస్టమర్ డౌన్ పేమెంట్స్, సేమ్ ఇదే. ఓకే, క్లియర్? ఎనీ డౌట్ మా? అప్డేట్లో ఉన్నారు కదా అందరూ కూడా? సో వీడియోని 1-2 సార్లు చూడండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నిదానంగా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చేయండి. ఓకేనా? ఏదో చేస్తున్నామని కాకుండా మినిమం ఒక కంపెనీ కోడ్ కాకుండా ఇంకా 1 or 2 కంపెనీ కోడ్స్ అట్ ఎ టైం 2 కంపెనీ కోడ్లు చేసుకుంటారండి. మార్చి చేస్తుంటే సబ్జెక్ట్ ఎక్కువగా వస్తుంది, తక్కువ టైంలో ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకేనా? డన్ గైస్. ఓకే.